జై ట్రస్మా, జై జై ట్రస్మా, జై ట్రస్మా, జై జై ట్రస్మా. రూపారెడ్డి హంతకులను కఠినంగా శిక్షించాలి. రూపారెడ్డి హంతకులను కఠినంగా శిక్షించాలి. రూపారెడ్డి హంతకులను కఠినంగా శిక్షించాలి. రూపారెడ్డి ముఖ్యంగా ఈరోజు విద్యాలోకం తలదించుకునే విధంగా జరిగిన సంఘటన పురస్కరించుకొని ఇక్కడికి అందరూ పెద్ద ఎత్తున ఉపాధ్యాయులు తరలివచ్చి వారి సంఘీభావాన్ని ప్రకటించినందుకు ముందుగా ట్రస్మా తరపున ట్రస్మాలో పనిచేస్తున్న ప్రతి ఉపాధ్యాయ మిత్రులందరికీ కూడా నమస్సులు తెలియజేస్తున్నాము. నిన్న జరిగిన సంఘటన శ్రీమతి రూపారెడ్డి ప్రిన్సిపల్ నల్గొండ గారిని 10th క్లాస్ విద్యార్థులే చంపడం నిజంగా సమాజం తలదించుకునే చర్యగా మేమందరం భావిస్తున్నాము. సమాజ నిర్మాణంలో అతి ముఖ్యమైన పాత్ర పోషించే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే వారు కేవలం టీచర్లు మాత్రమే. అతి తక్కువ సాలరీస్తో బడ్జెట్ పాఠశాలలో ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తూ తమ వృత్తికి అంకిత భావంతో పనిచేస్తున్న ఉపాధ్యాయ లోకం నవ సమాజ నిర్మాణంలో అతి ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని ట్రస్మా బలంగా నమ్ముతోంది. ట్రస్మా పక్షాన ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన బంద్కు మంచి స్పందన రావడం, దాని ద్వారా ఉపాధ్యాయులు నిజంగా ఈ సంఘటన పట్ల ఎంత ఆతృతతో ఉన్నారు, ఎంతో ఆందోళనగా ఉన్నారు అనేది అర్థమవుతున్న విషయం. ఇది నిజంగా కూడా ఒక భయానక వాతావరణాన్ని ఉపాధ్యాయ లోకంలో సృష్టించే విధంగా ఉంది. విద్యార్థులను సరిచేసే క్రమంలో మందలింపు అనేది గత సంవత్సరాలుగా కొనసాగుతున్న అంశం. ఈరోజు చూస్తే కనుక ప్రతి చిన్న విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ఎక్స్పోజ్ చేస్తూ ఉపాధ్యాయుల ప్రవర్తనను తప్పుపట్టే విధంగా ఈనాడు చర్యలు చేపడుతున్నారు. నిజంగా ఒక ఉపాధ్యాయుడు తలదించుకునే పరిస్థితి వచ్చిందంటే సమాజంలో భారతదేశం యొక్క ఔన్నత్యము, ఉపాధ్యాయ వృత్తి పట్ల ఉన్న అంకిత భావం అంతా కూడా సర్వనాశనం అవుతుంది. దీని ద్వారా దేశ ప్రగతి కుంటుపడుతుందని మేము పూర్తిగా విశ్వసిస్తున్నాము. ట్రస్మా పక్షాన ముక్త కంఠంతో శ్రీమతి రూపారెడ్డి గారి హత్యను ఖండిస్తూ ఈరోజు ఇంత పెద్ద మొత్తంలో ర్యాలీగా రావడం నిజంగా చాలా సంతోషకరమైన విషయంగా భావిస్తున్నాము. తద్వారా ఉపాధ్యాయులు అందరూ కూడా వాళ్ళ సంఘటితాన్ని అలాగే వృత్తి పట్ల వాళ్ళకున్న అంకిత భావాన్ని ఈరోజు ఇక్కడ ప్రదర్శించడానికి వచ్చారని మేము భావిస్తున్నాము. కాబట్టి దోషులను కఠినంగా శిక్షించాలని, రూపారెడ్డి కుటుంబ సభ్యులకు న్యాయం జరగాలని, తద్వారా ప్రభుత్వం తీసుకునే చర్యల పట్ల సమాజం ఇక ముందు కూడా ఉపాధ్యాయుల జోలికి వెళ్ళడానికి ఉండాల్సిందిగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము. థ్యాంక్ యూ. మిత్రులందరికీ నమస్కారం.
ఆగస్టు 11వ తేదీ నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి గ్రామంలోని నాగార్జున కాన్సెప్ట్ స్కూల్ ప్రిన్సిపాల్ గారు రూపారెడ్డి గారిని అదే పాఠశాలలో చదివే 10వ తరగతి విద్యార్థులు హత్య చేయడం జరిగింది. చాలా దారుణమైన విషయం. ఈ సంఘటన ఈరోజు పండుగ, శ్రావణ శుక్రవారం పండుగ పెట్టుకొని కూడా ఈరోజు ఇంతమంది ఉపాధ్యాయులు హాజరైందంటే ఇక్కడ మీడియా మిత్రులు గమనించాలి. ఎందుకంటే నిరుద్యోగులు చాలామంది ఉపాధ్యాయ వృత్తి మీద ప్రేమతోని ఈరోజు ఇంతమంది ఉపాధ్యాయ వృత్తి చేస్తూ ఉన్నారు. కానీ ఆ మేడం చేసిన తప్పేంటిది? వాళ్ళు విద్యార్థులు చెడుదారిలో పోతూ ఉంటే వాళ్ళ తల్లిదండ్రులను పిలిచి మీ పిల్లలు చెడు మార్గంలో వెళ్తూ ఉన్నారు అని మందలించిన క్రమేణా వాళ్ళు దాన్ని కక్షపూరితంగా తీసుకొని ఈరోజు వారిని హత్య చేయడం జరిగింది. క్రూరంగా, అతి క్రూరంగా 27 కత్తిపోట్లతోని ఆమెను క్రూరంగా హత్య చేయడం జరిగింది. మరి ఈరోజు ఉపాధ్యాయ లోకం అంతా భయపడతా ఉంది. ఉపాధ్యాయ వృత్తిని చేయాలంటేనే వాళ్ళు భయపడతా ఉన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం అయితే విద్యారంగంలో వినాశనం అవుతుంది. విద్యారంగంలోకి రావాలన్నా కూడా ఉపాధ్యాయులు భయపడతారు. ఇలాంటి జరగకుండా ఒక ఉపాధ్యాయులకు, విద్యా సంస్థలకు ఒక మంచి చట్టాన్ని తీసుకురావాలి, ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలి. అంతేకాకుండా తల్లిదండ్రులకు సూచన, వాళ్ళకు తల్లిదండ్రులు అతి ప్రేమ వల్ల విద్యార్థులు కూడా చాలా నష్టపోతా ఉన్నారు. దాన్ని తల్లిదండ్రులు గమనించాలి. వాళ్ళు ఏది అడిగితే అది కొనియడము, సోషల్ మీడియా లేకపోతే ఇవన్నీ చేస్తున్నారు. తల్లిదండ్రులు అతి ప్రేమ వల్ల చేసి వీటన్నిటిని సోషల్ మీడియా, సెల్ ఫోన్ వీటిపైన రుద్దేస్తూ ఉన్నారు. అట్లా కాదు, ఒక చిన్న తప్పు చేసినప్పుడే తల్లిదండ్రులు వారిని మందలించినట్టయితే ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉంటే కనుక తల్లిదండ్రులకు కూడా ఈ మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు కలెక్టర్ గారికి వినతి పత్రానికి ఎందుకు వచ్చినామంటే ఉపాధ్యాయులందరూ ఉపాధ్యాయ వృత్తి చేయాలంటే వాళ్ళందరూ భయపడతా ఉన్నారు. ఒక ప్రత్యేక చట్టం కావాలి రక్షణ కోసం. ప్రభుత్వాలు ఏదైనా చిన్న విషయం ఏదైనా జరగంగానే అది మీడియాలో రాగానే మా మీద భూతద్దం పెట్టి చూసి శిక్షలు విధించే పరిస్థితి ఉన్నది. ఇలాంటి చట్టాలు తేవడం వల్ల విద్యార్థులు కూడా మితిమీరిపోయి ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. దయచేసి వీటన్నిటిని రూపుమాపే ఒక చట్టాన్ని తీసుకురావాలి. కనుక దయచేసి కలెక్టర్ గారు, ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అన్ని జిల్లాలలో కలెక్టర్ కార్యాలయాలలో రిప్రజెంటేషన్ ఇస్తున్నాం. 1000 మందిగా తరలిచ్చిన మా ఉపాధ్యాయ బృందానికి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఖచ్చితంగా మాకు ఒక ప్రత్యేక చట్టం వచ్చేంత వరకు ట్రస్మా పక్షాన మేము ఫైట్ చేస్తామని తెలియజేస్తూ ఈరోజు కలెక్టర్ గారికి వినతి పత్రం ఇస్తున్నాం ఒక 10 డిమాండ్లతోని. ఆ డిమాండ్లను కూడా మీ మీడియా మిత్రులకు కూడా అది నేను షేర్ చేస్తాను. దయచేసి ధన్యవాదాలు. దోషులను కఠినంగా శిక్షించాలి. రూపారెడ్డి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలనేది ఈ విధంగా తెలియజేస్తా ఉన్నాం. అందరికీ రాష్ట్రంలో అందరికీ తెలిసిన విషయమే. రూపారెడ్డి గారి హత్యను ఖండిస్తూ ఈరోజు మంచిర్యాల జిల్లాలోని ప్రైవేటు ఉపాధ్యాయులందరూ నిరసన తెలుపుతున్నారు. వాళ్ళని అడిగే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ప్రైవేటు టీచర్ని హత్య చేశారు కదా, ఆ హత్యపై ప్రైవేట్ టీచర్లు ఎలా స్పందిస్తున్నారో ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, ఇప్పుడు ఒక 10వ తరగతి విద్యార్థులు ఒక టీచర్ని కత్తితో దారుణంగా 27 పోట్లు పొడిచి చంపడం జరిగింది. దాన్ని మీరు ఖండిస్తున్నారు కదా, మరి సమాజానికి విద్యార్థులు ఎట్లా తీర్చిదిస్తే నెక్స్ట్ జనరేషన్కి మీరు ఏం చెప్తాం అనుకున్నారు ఉపాధ్యాయుల తీర్పు? సార్, ఇది పూర్తిగా దీన్ని ఖండిస్తున్నాం. ఎందుకంటే ఏ కంప్లైంట్ వచ్చినా ఏదైనా ఇంట్లో పేరెంట్స్ వాళ్ళని బేర్ చేయలేకపోతున్నారు. టీచర్స్కి వచ్చేసి కంప్లైంట్ ఇస్తున్నారు, మ్యామ్ మా బాబు ఇట్లా బాగా అల్లరి చేస్తున్నారు, కొంచెం ట్రాక్లో పెట్టండి అది ఇది అని చెప్తున్నారు. సో ఇనిషియేటివ్ తీసుకోవాలి, మేము తీసుకొని వాళ్ళని మంచిగా ఒక ట్రాక్లో పెట్టాలని కొంచెం గద్దిస్తున్నాం. గద్దిస్తే వాళ్ళు మనసులో పెట్టుకొని ఇంత భయంకరంగా క్రూయల్గా బిహేవ్ చేసి ఒక ప్రిన్సిపల్ మీద ఇట్లా అటాక్ చేయడం అనేది చాలా చాలా భయంకరమైన అసలు విషయం. తీసుకోలేకపోతున్నాం హార్ట్కి. ఇప్పుడు సమాజం ఏమైపోతుందండి, ఇంట్లో ఇలాంటి సిచ్యువేషన్స్లో కంపల్సరీ పేరెంట్స్ అనేవాళ్ళు వాళ్ళ పక్కనే ఉండి ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది వాళ్ళ ఉండే చుట్టుపక్కల సరౌండింగ్ అంటే అంత ఇన్ఫ్లుయెన్స్ ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళు కూడా చెప్పాలి, అక్కడ వాళ్ళు చెప్పాలి, ఇక్కడ మేము మా ఎఫర్ట్ సైడ్ మేము ఖచ్చితంగా ఇది అది అని చెప్పాలంటే కూడా మాకు కూడా ఇప్పుడు ఈ సంఘటన అనేది భయమేస్తుంది. ఇనిషియేటివ్ తీసుకొని ముందు చెప్పాలన్నా, ఒక డెసిషన్ తీసుకోవాలన్నా, అమ్మో ఇలా ఉన్నారా ఏంటి అని మేము వెనక స్టెప్ వేసుకోవాల్సిన పరిస్థితి అయింది. ఇప్పుడు సమాజంలో ఉపాధ్యాయులు విద్యార్థులను ప్రశ్నిద్దామన్నా, కొడదామన్నా, తిడదామన్నా భయాందోళనకరమైన వాతావరణం విద్యార్థులు తీసుకొచ్చిండ్రు. మరి దీన్ని ఖండించడానికి మీరు ఎలాంటి చట్టాలు కావాలనుకుంటారు? మీకు ఉపాధ్యాయులకు ప్రత్యేక చట్టం కావాలని కోరుకుంటున్నారు కదా, ఎలాంటి చట్టాలు వస్తే మరి ఉపాధ్యాయులకు రక్షణ ఉంటుందని మీరు భావిస్తున్నారు? సార్, మేమైతే అనుకునేది ఒకటే,
మాకు పిల్లల మీద ఎటువంటి ద్వేషాలు ఉండవు సార్. వాళ్ళని మేము ఏదైనా పనిష్మెంట్ ఇస్తున్నాము అంటే వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి అని. ఆ పనిష్మెంట్ మేము ఇస్తున్నప్పుడు పేరెంట్స్ దాన్ని రిసీవ్ చేసుకోవాలి. ఇంట్లో వాళ్ళు తప్పు చేసినప్పుడు మాత్రం తల్లిదండ్రులు కూడా పనిష్ చేస్తారు కదా పిల్లల్ని. అలాగే మేము కూడా పనిష్మెంట్ చేసినప్పుడు ఏదైనా వాళ్ళ పిల్లలు బాగుపడాలని, వాళ్ళు బాగుపడితేనే ఫ్యామిలీ సమాజం అంతా బాగుపడుతుంది. ఏదైనా కానీ ఇప్పుడు ఈరోజు పిల్లలే రేపటి పౌరులు అంటారు కదా, అది తల్లిదండ్రుల నుండి రావాలి, ఈవెన్ టీచర్స్ నుంచి రావాలి, సమాజం నుంచి రావాలి. మాకు పూర్తి సపోర్ట్ కావాలి పేరెంట్స్ నుంచి. అంటే పిల్లల్ని కొట్టినా తిట్టినా మేము మరీ అంత ఎక్కువ పిల్లల్ని కొట్టాం కదా, కొట్టినప్పుడు కూడా చిన్న చిన్న వాటికి కంప్లైంట్స్ సార్ టీచర్స్ మీద. కొడుతున్నారేంటి, ఇది కొట్టడం ఎంతవరకు కరెక్ట్, ఇష్టంగా మాట్లాడడం. సో అది కొంచెం తగ్గిస్తే టీచర్స్ కానీ ఇలాంటి ముందు ఇంకా జరగకుండా, హత్యలు జరగకుండా మేము కాపాడుకోవచ్చు. కానీ ఈ రోజులలో కంపల్సరీ చదువుకోలేని పేరెంట్స్ అనే వాళ్ళు ఎవరు లేరు. కనీసం 7వ తరగతో 10వ తరగతి చదివిన వాళ్ళు ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళు ఇంట్లో చెప్పి పెట్టాలి, ఇలా కాదు నాన్న, ఇలా వాట్ ఈస్ వాట్ అనేది వాళ్ళు ఒక అవేర్నెస్ ఇంట్లో కానీ క్రియేట్ చేయాలి. సరౌండింగ్ లో కూడా ఏం జరుగుతుంది అనేది పిల్లల్ని ఖచ్చితంగా వాళ్ళు ఫోకస్డ్గా ఉంటేనే మనం సర్వే అవ్వగలుగుతాం, మేము కూడా ఏదైనా ఇనిషియేటివ్ తీసుకోగలుగుతాం, నెక్స్ట్ ఏంటనేది ఆలోచిస్తాం. ఇది చాలా భయంకరమైన పిల్లలు తప్పు చేయడానికి కారణం పేరెంట్స్ కూడా సార్. అంటే టీచర్స్ పనిష్మెంట్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఎందుకు తప్పు చేస్తున్నారు, వాళ్ళు ఎందుకు పనిష్మెంట్ చేస్తున్నారు అడగాలి ఫస్ట్ పేరెంట్స్ పిల్లల్ని. ఓకే నాన్న, నీ వల్ల ఇది జరిగింది మిస్టేక్, అందుకే టీచర్ మేము ఎట్లా మిమ్మల్ని పనిష్మెంట్ చేస్తున్నామో టీచర్ కూడా మిమ్మల్ని పనిష్మెంట్ చేస్తున్నారు, ఫస్ట్ అడగాలి పిల్లల్ని. అది అడగకుండా మీ మీద పనిష్మెంట్ చేయడం ఇవ్వడం వల్ల స్కూల్స్ మీదకి రావడము, దౌర్జన్యం చేయడం, టీచర్స్ని ఇలా చంపడం అనేది దారుణం సార్. ఓకే, విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని మీరు ఒక ఉపాధ్యాయులుగా విద్యార్థులకు ఏం చెప్దాం అనుకుంటున్నారు? టీచర్స్ పనిష్మెంట్ ఊరికే ఇవ్వరు, వాళ్ళు ఏదైనా తప్పు చేస్తేనే ఇస్తారు. సో పేరెంట్స్ సపోర్ట్ కూడా ఉండాలి దానికి. ఫస్ట్ వాళ్ళు పిల్లల్ని అడగాలి, ఎందుకు కొట్టారు, మీరు ఏం చేస్తే కొట్టారు అని అడగాలి. డైరెక్ట్ టీచర్స్ మీద అటాక్ చేయడం కూడా కరెక్ట్ కాదు. సో పేరెంట్స్ సపోర్ట్ ఇంపార్టెంట్. అండ్ రెస్పెక్ట్ఫుల్గా టీచర్స్కి కొంచెం రెస్పెక్ట్ ఇవ్వండి. ఈ రోజుల్లో అయితే టీచర్స్కి రెస్పెక్ట్ ఇచ్చే వాళ్ళు ఎవరు లేరు. ఈవెన్ పేరెంట్స్ ఆల్సో, పేరెంట్స్ నుంచే కదా పిల్లలు నేర్చుకుంటేది. పేరెంట్స్ ఇవ్వనప్పుడు పిల్లలు ఎలా ఇస్తారు? సో రెస్పెక్ట్ ఇంపార్టెంట్ ఫర్ ద టీచర్స్. ఏ ప్రొఫెషన్ అయినా టీచర్స్ నుంచే స్టార్ట్ అవుతుంది. సో టీచర్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వండి కొంచెం. సమాజాన్ని ఇవ్వాలి. ఒక పేరెంట్ కి వాట్ ఈస్ రాంగ్, వాట్ ఈస్ రైట్ అనేది వాళ్ళకి తెలియకుండా ఆ సరౌండింగ్ లో ఉన్న వార్డ్ మెంబరే కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, కొంచెం పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి చదువు రాకపోయినా సంస్కారం ఉంటుంది, అది ఖచ్చితంగా ఇంట్లో నేర్పించాలి. అప్పుడే ఒక మంచి అబ్బాయిగా స్కూల్కి వస్తే మేము ఒక మంచి టీచర్గా, ఎప్పటికీ టీచర్స్ ఎప్పుడు మంచి చెడు కోరుకుంటాము, కానీ ఇంకా ది బెస్ట్ ఇవ్వాలంటే పేరెంట్స్ నుంచి కూడా ఖచ్చితంగా ఎఫర్ట్స్ పెట్టాలి. వాళ్ళు కరెక్ట్ న్యాయం చేస్తే మేము కూడా మా సైడ్ నుంచి ఎఫర్ట్స్ పెట్టి ముందుకు తీసుకెళ్తాం. థ్యాంక్ యూ. రాష్ట్రంలో జరిగిన రూపారెడ్డి గారి హత్య రాష్ట్రంలో ఉన్న ప్రైవేట్ ఉపాధ్యాయులందరిపైన ఒక భయాందోళకమైన వాతావరణం తీసుకొచ్చింది. ఎంత భయాందోళకమైన వాతావరణం అంటే రేపటి రోజున మేము విద్యార్థులను ఏమన్నా అంటే మాకు ఇదే పరిస్థితి రావచ్చేమన్న అంత ఇదిగా ప్రైవేట్ ఉపాధ్యాయులు భయపడుతున్నారు. వాటిని అడిగే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, ఇప్పుడు ఈ రూపారెడ్డి గారి హత్యను మీరు అందరూ ఎలా ఖండిస్తున్నారు? మరి రానున్న రోజుల్లో విద్యార్థులు ఎలా మారితే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది? ఉపాధ్యాయులకు ఎలాంటి చట్టాలు తీసుకురావాలి? సార్, ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టంలో అసలు టీచర్స్కి ప్రొటెక్షన్ అనేది ఎక్కడా లేదు, సేఫ్టీ లేదు. ఇంకా ఎంత సాక్రిఫైస్ చేసినా కూడా టీచర్స్ పైన ఇంకా కంప్లైంట్స్ అవి ఇవి వస్తున్నాయి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే నిన్న జరిగిన ఇన్సిడెంట్ అనేది చాలా సాడెస్ట్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. ఒక ప్రిన్సిపల్ని ఇంత దారుణంగా మర్డర్ చేశారు అంటే ఇప్పుడు మేము ఈ ర్యాలీలో పార్టిసిపేట్ చేయడానికే చాలా షేమ్ఫుల్గా ఫీల్ అవుతున్నాము. ఇట్లాంటి సిచ్యువేషన్ మనకు వస్తుంది ఇంకా అంటే రాను రాను ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎంత చేంజ్ అయిపోతుంది, మనకు ఎంత అంటే సేఫ్టీ లేకుండా పోతుంది అనేది మాకు చాలా భయంగా ఉంది. సో ప్లీజ్ హెల్ప్ us ఫర్ జస్టిస్, యూనిటీ, నాట్ ఓన్లీ వన్ స్కూల్, we all together united for justice, protection and safety, security. Thank you. విద్యార్థుల భవిష్యత్తును మీరు దృష్టిలో ఉంచుకొని ఉపాధ్యాయులుగా మరి విద్యార్థులు ఎలా మారిస్తే మరి విద్యార్థులు బాగుపడతారని మీరు ఉద్దేశించుకుంటున్నారు? సరే చెప్పండి. విద్యార్థులు అనేవాళ్ళు ఇప్పుడు స్కూల్లోనే కాకుండా ఇంట్లో తల్లిదండ్రులు వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి అనేది చూడాలి. కేవలం ఒక టీచర్ మాత్రమే వీళ్ళని చేంజ్ చేస్తుంది అనే నమ్మకంతో వదిలేస్తే అంటే మేము ఎంత స్టెప్ తీసుకున్నా కూడా వాళ్ళు ఎక్కడ ఏం చేస్తున్నారు బయట అనేది టోటల్గా ఓవరాల్గా ఇట్లా కేర్ తీసుకుంటేనే ఆ ప్రిన్సిపల్ మేడం పైన అట్లా బ్రూటల్ మర్డర్ అనేది జరిగింది. కేవలం అట్లా చెప్పినందుకు మాత్రమే జరిగింది. ఇది సో అంటే డిఫికల్ట్ సిచ్యువేషన్ అన్నట్టు. మేము ఎంత స్టెప్ తీసుకున్నా, ఎంత హెల్ప్ అంటే స్టూడెంట్ ఇంప్రూవ్మెంట్కి ఎంత హెల్ప్ చేసినా కూడా టీచర్ అనేది జస్ట్ ఇట్లా తీస్తున్నారు. వాల్యూ ఆఫ్ ద టీచర్ ఇస్ నథింగ్ టుడేస్ ఇన్ టుడేస్ సొసైటీ. ఓకే, ఈరోజు తల్లిదండ్రులు ఏమంటున్నారంటే
మా పిల్లలు మా దగ్గర కంటే ఎక్కువ మీ దగ్గరే ఉంటున్నారు. ఉదయం లేస్తే 8 గంటలకు స్కూల్కి వచ్చి రాత్రి ఎప్పుడో అన్ని క్లాసులు అయిపోయిన 10వ తరగతి విద్యార్థిని అయితే 10 గంటల వరకు స్కూల్లోనే వారికి స్పెషల్ క్లాసులని ట్యూషన్లని అదని ఇదని 10 గంటలకు పంపిస్తున్నారు. మరి మా పిల్లలు మాతో ఉన్నది జస్ట్ తినడానికి వచ్చి డిన్నర్ చేసి పడుకుంటున్నాడు, మళ్ళీ తెల్లారేస్తే మీ దగ్గరికి వస్తున్నారు కదా. మా పిల్లల బాధ్యత మీదే కదా అని తల్లిదండ్రులు అంటున్నారు కదా. మరి మీరు ఆ తల్లిదండ్రులకు మీరు ఎలాంటి చెప్పాలనుకుంటున్నారు సూచనలు? సార్ మేము దానికి యాక్సెప్ట్ చేస్తాం, కానీ పిల్లలు మిస్టేక్ చేస్తే కొట్టొద్దు, తిట్టొద్దు, ఇవన్నీ రూల్స్ టీచర్స్కి అగేన్స్ట్. ఇంతకుముందు సిచ్యువేషన్ ఎట్లుండేది అంటే మేడం మీరు పనిష్మెంట్ ఇవ్వండి, ఎట్లయినా సరే మా పిల్లలకి మంచి ఫ్యూచర్ ఉండాలనే వాళ్ళు. ఇప్పుడు ఫ్యూచర్ కావాలి, పిల్లల్ని ఏమనొద్దు, వాళ్ళ బిహేవియర్లో ఓన్లీ టీచర్స్ మాత్రమే చేంజ్ తీసుకురావాలి అని అంటే అది ఓన్లీ మా పార్ట్ అయితే ఉండదు కదా. ఆ స్కూల్ ఈ సెకండ్ ఫ్యామిలీ అని అంటారు, ఫస్ట్ ఫ్యామిలీ ఫ్యామిలీ. సో అందరికీ యునైటెడ్గా మనం వర్క్ చేస్తేనే తప్ప స్టూడెంట్లో చేంజ్ అనేది రాదు. ఒకప్పుడు చూసుకుంటే విద్యార్థులు గురువులను చూసి భయపడేవాళ్ళు, ఎందుకంటే అయ్యో మా సార్ వస్తున్నారని చెప్పి పారిపోయే పరిస్థితి కనిపించేది. ఇప్పుడు చూస్తే విద్యార్థులను చూసి టీచర్లు పారిపోయే పరిస్థితి మన రాష్ట్రంలో తీసుకొచ్చింది. ఎవరు? రూపారెడ్డి హత్య వల్ల మనకు ఇప్పుడు ఈ ధోరణి బయటకు వచ్చింది. ఇప్పుడు విద్యార్థులను చూస్తే గురువులు భయపడేంత విధంగా మారినందుకు మరి విద్యార్థులను ఎలా తీర్చిదిద్దుతారు రానున్న రోజుల్లో? మరి విద్యార్థులకు ఎలాంటి విషయాలు చెప్పి వాళ్ళని మార్చాలనుకుంటున్నారు? రూపారెడ్డి గారి హత్యను ఎలా ఖండిస్తున్నారో మీరు చెప్పండి. 11 తారీఖు నాడు ఈ నెలలో జరిగిన 11 తారీఖు రూపారెడ్డి గారి యొక్క హత్యను మేము ఆక్స్ఫర్డ్ హై స్కూల్ నుంచి వెళ్ళి ఖండిస్తున్నాం. ఇది హేయమైనటువంటి చర్య. విద్యార్థులు ఒకప్పుడు విలువలతో కూడినటువంటి విద్యను టీచర్స్ ద్వారా అందుకొని వాళ్ళు మంచి పౌరులుగా, దేశ పౌరులుగా ఎదిగేవాళ్ళు. కానీ నేటి పరిస్థితులలో ఈ సెల్ ఫోన్లు, మొబైళ్ళు, ఈ యొక్క వాటి ద్వారా వాళ్ళు అసాంఘిక కార్యక్రమాలు కూడా ఇవి తాగడానికి, లేదంటే ఇప్పుడు వేరు కార్యకలాపాలలో వాళ్ళు అదే నిజమైనటువంటి జీవితం అనుకొని వాళ్ళు ఈ దుశ్చర్యలకు పాల్పడుతున్నారు. కానీ చాలామంది విద్యార్థులు ఇలా ఉండరు, కొంతమంది వల్లనే ఈ సమాజంలో ఇటువంటి జరుగుతున్నాయి. కాబట్టి విద్యార్థులు ఇటువంటి వాటికి పాల్పడకుండా గురువులు చెప్పేటువంటి విలువలని పాటిస్తూ సదాచారాన్ని పాటిస్తూ వాళ్ళు ముందుకు సాగాలి. దేశ భవితకు వీళ్ళే ఆధారం కాబట్టి వాళ్ళు మనకు సమాజాన్ని నిలబెట్టేది రేపటి పౌరులు వాళ్ళే కాబట్టి వాళ్ళు ఈ విధంగా వెళ్ళకూడదు అని చెప్పేసి మేము ఈ చర్యను ఖండిస్తున్నాము. రూపారెడ్డి హత్య ఇటువంటి మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలి. మన యొక్క రాష్ట్రం కానీ దేశం కానీ సుభిక్షంగా ఉండాలి. విద్యార్థి తప్పకుండా మంచి విలువలతో కూడినటువంటి విద్యను నేర్చుకొని తల్లిదండ్రుల ద్వారా, గురువుల ద్వారా సమాజాన్ని నిర్మాణంలో వాళ్ళు పాత్ర వహించాలని చెప్పేసి మేము ఈ విషయాన్ని చెప్పదలుచుకున్నాం. ఈరోజు ముఖ్యంగా మీరు ర్యాలీ చేయడానికి మాకు ప్రత్యేక చట్టాలు తీసుకురావాలి ప్రైవేట్ ఉపాధ్యాయులకు అని అంటున్నారు. ప్రత్యేక చట్టాలు అంటే మీరు ఎలాంటి చట్టాలు కోరుకుంటున్నారు? అంటే మీకు రక్షణ లేకుండా పోయింది, మరి ఎలాంటి చట్టం రావాలని కోరుకుంటున్నారో ఒకసారి మీరు చెప్తే. అంటే ఈ రోజుల్లో మేము విద్యా వ్యవస్థలో టీచర్గా ముందుకు సాగాలంటేనే భయం కలిగేటువంటి భయానకమైనటువంటి వాతావరణం ఇప్పుడు మనకు కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి స్వేచ్ఛగా విద్యా వ్యవస్థలో బోధన సాగించడం అనేటువంటి మాకు కూడా కొంచెం భయం కలుగుతుంది. కాబట్టి ప్రభుత్వాలు ఈ ముందుకు వచ్చి మాకు చట్టాలు కల్పించి, రక్షణ కల్పించి మమ్మల్ని ఆదుకోవాలి. ఆదుకుంటేనే మేము స్వేచ్ఛగా విద్యా బోధన చేయగలుగుతామని మేము ఈ సభ తెలియజేస్తున్నాం.